కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే బూతులను అటు ఇటు మార్చేశారు. ఒకసారి టేబుల్ని మీరే చూడండి. ఆ బూతులను ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది. ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు 6, 7 and 6 and 7, 9 and 10 ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే 6, 7 and 9, 10 రెండు కాలమ్స్ గమనిస్తే ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లపురెడ్డిపల్లెకు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ నల్లపురెడ్డిపల్లి నుంచి ఎర్రబల్లెకు. ఎవడన్నా ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు, నల్లపురెడ్డిపల్లిలో ఓట్లు వేపిస్తారు. ఎర్రబల్లిలో నల్లపురెడ్డిపల్లి ఓట్లు ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లికి పోయి ఓటేయాలంట, నల్లపురెడ్డిపల్లి వాళ్ళు ఎర్రబల్లికి వచ్చి ఓటేయాలంట. సిక్స్ 7 చూడండి, 9, 10 చూడండి. అంటే 2 కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట. ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటేయకుండా 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె, నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ నల్లపురెడ్డిపల్లె నుంచి నల్గొండారుపల్లికి పోవాలంట. నల్లపురెడ్డిపల్లిలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపురెడ్డిపల్లిలో నల్గొండారుపల్లికి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? నల్గొండారుపల్లిలో ఓటేయకూడదంట. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లపురెడ్డిపల్లిలో ఓటేయాలంట. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 4,000 ఓట్లకు 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది.